వెల్కమ్ టు అనదర్ సెషన్. సో కార్వింగ్స్ అనగానే మనకు చిన్న చిన్న డిజైన్స్ దగ్గర నుంచి మామూలు పార్టీస్లో పెట్టుకునే పెద్ద పెద్ద డిజైన్స్ వరకు రకరకాలుగా మనం తయారు చేసుకోవచ్చు. దాంట్లో ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కొన్నిసార్లు మనం లీఫీ వెజిటేబుల్స్ కూడా యూజ్ చేస్తాం. పెద్ద పెద్ద సైజు కావాలనుకున్నప్పుడు గుమ్మడికాయ, పప్పాయ, సొరకాయలు ఇలాంటివన్నీ కూడా మనం యూజ్ చేసి మనకు కావాల్సిన ఆ కార్వింగ్స్ని తయారు చేసుకుంటాం. వాటి వల్ల ఏంటంటే మనం చేసుకునే ఆ పార్టీని ఇంకొంచెం బ్యూటిఫుల్గా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఎలాగైతే మనం పూలతో అలంకరించుకుంటామో, అంటే గోడలను కానీ లేకపోతే ఎంట్రన్స్లో, అలా మనం ఫుడ్ ఏరియాలో ఆ ఏరియాని మనం సుందరంగా తయారు చేసుకోవాలనుకుంటే దానికి మనకు బాగా హెల్ప్ చేసేది ఈ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ కార్వింగ్. ఓకే, సో స్టెప్ బై స్టెప్ మేము నేర్పించే ఈ క్లాస్లో ఏంటంటే ఈజీగా మీరు కార్వింగ్ నేర్చుకొని పర్ఫెక్ట్ అయ్యి మీ సొంతంగా మీరు కార్వింగ్ చేసేసుకొని డిస్ప్లే పెట్టుకోవడమే కాదు, వీలైతే మీరు వ్యాపార పరంగా కూడా దీన్ని మీరు మలుచుకోవచ్చు. దానికి తగ్గట్టుగా మేము ఈ కోర్సును రూపొందించడం జరిగింది. అంటే ఎలాంటి కార్వింగ్స్ మనం బఫేల్లో పెడతాం, పార్టీస్లలో మనకి డిమాండ్ ఉంటుంది. ఇలాంటి అన్ని కార్వింగ్స్ని కూడా మేము ఒక్కొక్క దాని తర్వాత ఒకటి మీకు అంటే అర్థమయ్యే విధంగా, ఒకేసారి కూడా పెద్దవి చూపిస్తే మైండ్కి ఎక్కదు. కాబట్టి కొద్దిగా చిన్న దాని నుంచి మేము ఒక్కొక్కటి స్టెప్స్ అలా అంచెలంచెలుగా ఎదుగుతూ మీకు అర్థమైనంత వరకు అలా కార్వింగ్స్ చూపిస్తూ ఉంటాం. ఓకే, సో ఈరోజు నేను ఏంటంటే దోసకాయతో, ఓకే, మద్రాస్ కుకుంబర్, మలబార్ కుకుంబర్ ఇవన్నీ అంటూ ఉంటారు కదా. సో దోసకాయతో కొంచెం అంటే రౌండ్ కాకుండా కొంచెం పొడవుగా వచ్చే దోసకాయతో నేను ఒక స్వాన్ డిజైన్ చూపిస్తున్నాను. సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. అంటే దాంట్లో కొన్ని కట్స్ ఉంటాయి, స్టెప్ కట్స్. అది కొద్దిగా మనకు అలవాటు అయిందంటే హ్యాపీగా మనం ఈ కార్వింగ్ తయారు చేసుకోవచ్చు, రైట్. సో ఇది తయారు చేసుకోవడానికి మనకు 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది. అంటే మీ హ్యాండ్ ఫ్రీగా ఉంటే ఇంకొంచెం ఫాస్ట్గా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కొంచెం స్టార్టింగ్లో కొద్దిగా అర్థం కాలేదు అనుకున్నప్పుడు కొంచెం మనకు టైం అనేది ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది. ఇది మెయిన్గా అన్ని రకాల బఫే ఏరియాలలో మనం పెట్టేసుకోవచ్చు. అంటే సలాడ్స్ దగ్గర కానీ, లేకపోతే ఫుడ్ ప్లేట్స్ల దగ్గర కానీ, లేకపోతే డిషెస్ మధ్యలో 2 డిషెస్ అంటే ఎల్ యాంగిల్లో కొన్నిసార్లు అలా సెటప్ పెట్టుకుంటుంటాం, ఆ కార్నర్ పాయింట్లో పెట్టేసుకోవచ్చు. లేకపోతే ఎంట్రన్స్ దగ్గర కూడా, అంటే మ్యారేజ్ లేదా ఫంక్షన్, లేకపోతే ఇంటి ఫంక్షన్ ఏదైనా అవుతుంటే కూడా గుమ్మం దగ్గర ఒక చిన్న సెటప్ లాగా వేసేసి కూడా ఇది మనం పెట్టేసుకోవచ్చు. అంతకుమించి పిల్లల బర్త్డేస్ అలాంటివి అవుతున్నప్పుడు ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో నేను చూపించేస్తాను. స్వాన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెద్ద సైజ్ దోసకాయ 1, కీరా దోసకాయ 1, క్యారెట్, కొద్దిగా మిరియాలు. స్వాన్ తయారు చేసుకోవడానికి కావలసిన టూల్స్: పేరింగ్ నైఫ్, టూత్ పిక్స్, బిగ్ నైఫ్. సో ఫస్ట్ మనం బేస్ కట్ చేసుకోవాలి. ఓకే, సో స్ట్రైట్ పైనుంచి కిందికి. ఓకే, సో ఇది కూడా మనకు అవసరం పడుతుంది కాబట్టి నీట్గా వచ్చేట్టు తీసుకోవాలి. సో ఫ్లాట్. సో దీన్ని ఇక్కడ పక్కన పెట్టేసేస్తాం. ఇప్పుడు దీన్ని మనం మధ్యలోకి కట్ చేసి 2 పీసులు చేసుకోవాలి. ఓకే, సో పేరింగ్ నైఫ్. ఓకే, దీన్ని మనం ఇలా మధ్యకు కట్ చేసి 2 పీసులు చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఇది కొంచెం తీసి, మరీ ఎక్కువ కాదు, కొంచెం కొద్దిగా దీన్ని కూడా ఫ్లాట్గా చేయాలి. రెండిట్లోంచి సేమ్. ఓకే, సో 2 వింగ్స్. ఈ ఎడ్జెస్లు మనం కొంచెం జిగ్జాగ్ కట్ చేయాలి, ఇటువైపున బయట వైపు మాత్రమే. ఓకే, దీన్ని చేతిలో పట్టుకొని చేస్తే మనకు కంఫర్ట్గా ఉంటుంది. స్ట్రైట్, స్లాంట్,
స్ట్రేట్, స్లాంట్, స్ట్రేట్, స్లాంట్ ఇలా కట్ చేసుకోవాలి. ఓకే, సో ఇటువైపు దీన్ని ఇటు చేసేటప్పుడు దీన్ని మనం ఇలా తిరగేసి పట్టేసుకుంటే మనకు రైట్ సైడ్కి వచ్చేస్తుంది. సో హ్యాండ్ మూమెంట్ అనేది ఈజీగా వస్తుంది అనమాట మనం డిజైన్ చేసుకోవడం. ఓకే, రెండు రెడీ అయిపోయి వీటిని మనం పక్కన పెట్టేసేద్దాం. నెక్స్ట్ దీంట్లో లేయర్స్ కట్ చేసేసుకోవాలి. ఓకే, సో డ్రాప్ షేప్లో ఇలా రావాలి. దాని పక్క నుంచి కొంచెం విడ్త్ ద్వారా ఇంకొక స్లైస్, అలా ఈ లెంత్ను బట్టి ఎన్ని స్లైస్లు వస్తే అన్ని స్లైస్లు ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్గా మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ వెజిటేబుల్స్ మనం తీసుకునేటప్పుడు కొద్దిగా అవెల్ షేప్లో ఉండే దోసకాయ అయితే మనకు కొంచెం పొడవుగా వస్తుంది, కొంచెం పెద్ద సైజులో కనిపిస్తుంది, మనకు ఆ బర్డ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, సో ఇది ముఖ్యంగా తీసుకోవాలి మనం మెటీరియల్ అనేది సెలెక్ట్ చేసుకునేటప్పుడు. దీన్ని నేను కొంచెం ఇలా తిరిగేసి పెడుతున్నాను. ఇది బ్యాక్ సైడ్, అంటే ఇక్కడ అయితే మనకి ఇక్కడ స్టెమ్ వస్తుందో ఇది బ్యాక్ సైడ్ వెళ్తుంది. ఇది మనకు ఫ్రంట్ వ్యూ కనపడకూడదు అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి ఓకే డ్రాప్ షేప్లో లేయర్ ఓపెన్ చేసాం. ఓకే, సో దీన్ని మళ్ళీ పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కొంచెం దూరం నుంచి ఇది నైఫ్ ఎప్పుడు మనకు ఇలా స్లాంట్గా ఉండాలి, అంటే ఇక్కడ వరకు టిప్ వెళ్తుంది, ఇలా రౌండ్గా ఎప్పుడు టిప్పు అక్కడే ఉంటుంది అనమాట. ఇలా తీసేసుకుంటాం, అప్పుడు పీస్ అనేది మనకు ఈజీగా ఊడొచ్చేస్తుంది. ప్రతి స్లైస్ కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నుంచి రైట్, సో ఇలా వచ్చేస్తుంది. ఇలా అన్ని వైపులకు మనం తిప్పుతూ ఉంటే కట్ చేయడం అనేది మనకు ఈజీ అవుతుంది. ఓకే, ఒకదాని తర్వాత ఒకటి అలా తీస్తూ ఫుల్ లెంత్ వరకు ఎన్ని వస్తే అన్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఇవన్నీ మనం అరేంజ్ చేసేటప్పుడు తెలుస్తుంది, అంటే ఎన్ని స్లైసెస్ మనం ఎందుకు తీసాము అనేది. ఇలా ఒకదాని పక్కన ఒకటి. సో ఇక్కడ ఆ స్టెప్ మనం అలా కంటిన్యూషన్ పెట్టేసుకుంటే అరేంజ్ చేసేటప్పుడు అలాగే తీసేసుకోవచ్చు ఒక్కొక్కటిగా. ఇక్కడ చూస్తున్నారా, 1 2 3 4 5 6. సో ఈ సీక్వెల్లో మనం ఇలా అరేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో దట్ ఏంటంటే మనకు ఆ సైజ్ అనేది మిస్ కాకుండా ఉంటుంది. మళ్ళీ మనం రీఅరేంజ్మెంట్ చేసుకునేప్పుడు సేమ్ ఆ స్లైసెస్ మనకు ఈజీగా చేతికి వచ్చేస్తాయి. ఓకే, సో ఎక్కడైనా చిన్నగా జాయింట్ ఉంటే జాగ్రత్తగా తీసేసేయాలి, నైఫ్తో కట్ చేసుకొని, అంతేకాని గట్టిగా లాక్కూడదు. రైట్, ఇలా అన్నీ కూడా సపరేట్ అయిపోవాలి. సో ఇక్కడికి మనకు స్లైసెస్ అనేది సరిపోతాయి. దీన్ని మళ్ళీ ఇక్కడ పెట్టేసి వీటిని మళ్ళీ మనం రీఅరేంజ్మెంట్ చేసుకుంటూ టూత్ పిక్స్తో ఫిక్స్ చేసేసుకోవాలి. ఓకే, అది ఎలాగో చూపిస్తాను. సో ఇలా ఫ్లాట్గా పెట్టాను. ఓకే, సీడ్ పార్ట్ మనకు కనపడకుండా ఆ ఎడ్జ్ వరకు దీన్ని మనం స్లైస్ని పెట్టేసుకోవాలి. తర్వాత వీటిని రెండు వైపులా టూత్ పిక్స్ పెడుతూ
ఇలా ఫిక్స్ చేసేసుకోవాలి. అది అటు ఇటు కదపకుండా రెండు వైపులా పెట్టాలి. ఓకే, సో ఇది ఫిక్స్గా ఉంటుంది. సెకండ్ స్లైస్ ఇక్కడ వరకు. ఓకే, సో ఇలా వస్తుంది. ఇది కొంచెం చూడండి కొద్దిగా ఇలా పైకి లేస్తుంది. దీన్ని కూడా మళ్ళీ టూత్ పిక్స్ పెట్టేసి ఫిక్స్. ఓకే, సో ఈ మాదిరి మనం అరేంజ్ చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి ఇలా స్లైసెస్ పెట్టుకుంటూ పోవాలి. సో ఇది ఇక్కడికి వస్తుంది. టూత్ పిక్స్ ప్రతి చోట మనం టూత్ పిక్ని వాడుతూ ఉండాలి, ఎందుకంటే మనం డిస్ప్లే పెట్టేటప్పుడు ఊడిపోకుండా ఉంటాయి, అలాగే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్ళేటప్పుడు కూడా పడిపోకుండా ఫిక్స్గా ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ ఇది ఇక్కడ వస్తుంది. కొంచెం కొంచెం దీన్ని ఇలా పైకి లేపేస్తున్నాం, అంటే ఇలా వంపి తిరిగినట్టుగా వస్తుంది అన్నమాట మనకు. రైట్, చూడండి ఆల్రెడీ షేప్ అనేది మనకు వస్తూ ఉంది కదా. మిగతా స్లైసెస్ కూడా మనం ఇలాగే అరేంజ్ చేసేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మెయిన్ టైం ఏంటంటే మనం పెట్టేటప్పుడు ఈ టూత్ పిక్స్ కూడా కనిపించకుండా చూసుకోవాలి. ఆ నీట్నెస్ అనేది తెలుస్తూ ఉండాలన్నమాట, కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనం కార్వింగ్ చేసేటప్పుడు. అలాగే ఆ టూత్ పిక్స్ పెట్టినప్పుడు అవి కనపడకుండా ఎలా కవర్ చేసుకోవాలనేది కూడా. ఓకే, నెక్స్ట్ ఇది ఓకే. సో లాస్ట్ ఇక్కడ వస్తుంది ఇలా. దీన్ని ఒక చిన్న టూత్ పిక్తో ఫిక్స్ చేసేసాలి. చూసారు కదా, 1 2 3 4 5 6 7 స్లైసెస్ మనకు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేసుకున్నాం. ఒక లేయర్లా వచ్చింది ఇలా ఓపెన్ అయిన టైల్ అనేది. ఇక్కడ మనం స్టార్టింగ్లో ఏదైతే కట్ చేసేసుకున్నామో వింగ్స్, అవి ఇక్కడ మనం అరేంజ్ చేస్తాం. దానికోసం కొంచెం మనం ఇది ట్రిమ్ చేసుకోవాలి. ఈ సైడ్ యాంగిల్ నుంచి మీకు చూపిస్తాను, ఎందుకంటే ఇటు నుంచి క్లియర్గా ఉంటుంది. ఇక్కడ నుంచి తీసుకొని ఓకే, ఇది కూడా కొద్దిగా లేవల్ చేస్తున్నాను బేస్. సో ఇది రెడీ అయిపోయింది. సో స్టార్టింగ్లో ఏవైతే మనం వింగ్స్ కట్ చేసాం కదా, ఈ టూ, వీటిని మనం ఇక్కడ అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో ఇలా 2 వింగ్స్ మనకు వచ్చేస్తాయి. ఓకే, సో ఈ 2 వింగ్స్ మనకు ఇక్కడ ఇలా రావాలి. రెండు కూడా ఈ కటింగ్ చేసి మనకు బయట వైపు వస్తే ప్లేన్ లోపల వైపు ఉంటుంది. ఓకే, వీటిని ఒక్కొక్కటిగా మనం టూత్ పిక్స్తో జాయింట్ చేసేసేయాలి. కొంచెం స్లాంట్గా లోపల వరకు. రెండు లేదా మూడు పెట్టేసుకుంటే మనకు ఫిక్స్గా ఉంటుంది.
అలాగే ఇటువైపు కూడా. సో సరైన గ్రిప్ కోసం కొంచెం మనం ఎక్కువ టూత్ పిక్స్ పెట్టినా పర్లేదు, బట్ మనం చేసిన డిజైన్ ఇంత కష్టపడి చేస్తున్నాం కాబట్టి అది బాగా రావాలి కాబట్టి ఫిక్స్గా వాటిని కూర్చుని పెట్టేస్తే గ్రాండ్గా ఉంటుంది. ఓకే, సో ఇలా రెండు వైపులా మనకు వింగ్స్ వచ్చేసాయి. నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ నెక్ రావాలి. సో దీన్ని పక్కన పెట్టేసి మనం నెక్ కోసం వేరే మెటీరియల్ తీసుకుంటున్నాం. సో దాని కొరకు కీర, ఇది కొంచెం ఇలా బెండ్గా ఉంటే కొద్దిగా మనకు న్యాచురల్గా వస్తుంది. తీసుకునేటప్పుడు ఇలా కొంచెం బెండ్గా ఉన్నది తీసుకోవాలి. ఓకే, సో ఇది మనకు టాప్ వస్తుంది, ఇక్కడ బాటమ్. దీన్ని మనం కొంచెం స్లాంట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకంటే ఏ హైట్ రావాలనేది చూసుకొని ఓకే, ఇది మనకు నెక్ లాగా ఇలా పెడతాం అన్నమాట. ఇలా పెట్టినప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది. ప్లస్ అది అక్కడ కూర్చుని పెట్టేప్పుడే ఐస్ కొరకు ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం. ఓకే, సో ఈ రెండు చేసేసి ఇప్పుడు మనం దాంతో జాయింట్ చేసేసేయాలి. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం ఇక్కడ పెట్టేసుకోవాలి. స్లాంట్ పెట్టడం వల్ల ఏంటంటే అక్కడ పర్ఫెక్ట్గా అది కూర్చుంటుంది. ఈ జాయింట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇలా కవర్ చేసేస్తాం. రైట్, ఇక్కడ పెట్టేసి మనం టూత్ పిక్స్తో దీన్ని అక్కడ ఫిక్స్ చేసేసాలి. మూడు లేదా నాలుగు టూత్ పిక్స్ పెట్టేస్తే మనకు అది ఫిక్స్గా ఉంటుంది అక్కడ అన్ని వైపుల నుండి. సో ఇక్కడ మన క్వాంటిటీ ఎక్కువగా చేసేటప్పుడు హ్యామర్ వాడుకోవచ్చు ఈ ప్లేస్లో, ఎందుకంటే నెంబర్ ఆఫ్ టూత్ పిక్స్ మనం ఎక్కువ నొక్కేటప్పుడు ఈ ఫింగర్ కానీ ఈ ఫింగర్ కానీ అలా కంటిన్యూగా నొక్కుతూ ఉంటే ఇక్కడ మనకు కొద్దిగా కంబిలిపోయినట్టు అయిపోయి అది బాగా పెయిన్ వేస్తుంది. ఆ తర్వాత ఒక 3-4 రోజుల వరకు కూడా ఆ ఫింగర్ మనకు పనిచేయదు. కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు కంపల్సరీ ఇలా కొద్దిగా మనకు నొక్కేసి పైనుంచి హ్యామర్తో కొట్టేస్తే ఈజీగా అవుతుంది వర్క్. సో కంపల్సరీ మన టూల్స్లలో హ్యామర్ కూడా ఉండాలి. రైట్, సో నెక్ కూడా వచ్చేసింది. ఇక్కడ కొంచెం బీక్ కొరకు ఓపెన్ చేస్తున్నాను. రైట్, దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం బీక్ ఓపెన్ చేద్దాం, అది క్యారెట్లో నుంచి. సో దీన్ని మనం పాయింటెడ్గా ట్రిమ్ చేసుకోవాలి. సో వీటి కోసం మనం కొంచెం చిన్న సైజ్ క్యారెట్లు దొరికితే కొంచెం న్యాచురల్గా ఉంటుంది. జస్ట్ దాన్ని స్కిన్ పీల్ చేసి మనం అలాగే పెట్టేసేయచ్చు. ఓకే, ఇక్కడ దీన్ని మనం ఎంతైతే కావాలో సైజ్ అక్కడ వరకు కట్ చేసుకుంటున్నాం. దాన్ని ఇప్పుడు మనం అక్కడ టూత్ పిక్ సాయంతో ఫిక్స్ చేయాలి. ఫస్ట్ టూత్ పిక్ దీన్ని ఇక్కడ హాఫ్ వరకు కట్ చేసుకోవాలి. ఇలా దీన్ని ఇక్కడ బ్లంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ గుచ్చేస్తున్నాం. సో దట్ పాయింటెడ్ దాంట్లోకి ఈజీగా గుచ్చుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది.
దీన్ని ఇప్పుడు మనం ఈ బాడీ రెడీ చేసుకున్న దానికి అటాచ్ చేసేద్దాం. ఎక్కడైతే నేను ఇక్కడ ఓపెన్ చేశాను కదా దాని మధ్యలో రైట్. సో ఇలా బీక్తో మనకు స్వాన్ రెడీ అయిపోయింది. క్లోజ్డ్ మనకు కావాలి అనుకున్నప్పుడు బీక్ ఇలా వదిలేసేయచ్చు. ఓపెన్ కావాలనుకుంటే స్లాంట్గా కట్ చేసి రెండు ఇలా ఓపెన్ అయినట్టుగా మనం చూపించవచ్చు. సో అది కావాలనుకుంటే అలా కూడా చేసి దానివల్ల ఏంటంటే అది ఓపెన్గా మనం చూస్తే తొందరగా కొద్దిగా వాడిపోతుంది, అంటే ఓపెన్ మధ్యలో కొంచెం గ్యాప్ వస్తుంది. ఈ క్లోజ్డ్గా ఉంటే ఎక్కువసేపు మనకు డిస్ప్లేలో నీట్గా కనిపిస్తుంది. ఓకే, సో ఆల్మోస్ట్ మనకు స్వాన్ అయిపోవచ్చింది. ఇక్కడ ఐస్ పెట్టడానికి ఆల్రెడీ మనం కట్ చేసాం కదా, దీన్ని కొంచెం హోల్డ్ చేస్తున్నాను. దీంట్లో మనం మిరియాలు పెట్టేసి ఐస్ కంప్లీట్ చేసుకుంటాం. ఇక్కడ పెట్టేసి కొంచెం లోపల వరకు పుష్ చేయాలి. ఇక్కడ కూడా మిరియాలు లేకపోతే లవంగం కానీ దానికి మనకు స్టిక్ కూడా ఉంటుంది లోపల గుచ్చడానికి, లేకపోతే నల్ల మినుములు అంటే పొట్టు మినుములు కానీ పెసర్లు కానీ ఇవేవైనా మనం పెట్టేసుకోవచ్చు. ఓకే, మనకు స్వాన్ రెడీ అయిపోయింది. ఇలా దోసకాయతో మనం అందమైన స్వాన్ తయారు చేసేసుకొని పార్టీని ఇంకొంచెం బ్యూటిఫుల్గా తయారు చేసుకోవచ్చు. సో మధ్య మధ్యలో ఇలా కార్నర్స్ వాడిపోతూ ఉంటాయి, అలా కాకుండా ఉండడానికి మనం వాటర్ స్ప్రే చేస్తూ ఉండాలి. సో వాడిపోకుండా వాటర్ ఇలా స్ప్రే చేస్తూ ఉంటే అది ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంటుంది. ఇది కొంచెం మీడియం సైజులో ఉంది కాబట్టి ఒక పెద్ద బౌల్లో లేదా బకెట్ లాంటి దాంట్లో లేదా టబ్ లాంటిలో మనం వాటర్ తీసేసుకొని దీన్ని ఆ పలంగా మొత్తం లోపల వేసేసి కాసేపు ఉంచి అలా డిస్ప్లే పెట్టేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే టోటల్ మొత్తంగా దాంట్లో మునిగి ఇంకొంచెం ఫ్రెష్గా తయారవుతుంది అన్నమాట. ఇవన్నీ కార్వింగ్ చేశాక ఫాలో అవ్వాల్సిన రూల్స్. మనం షార్ప్గా చేసినట్టుగా నీట్గా ఇంకా ఫ్రెష్గా కనబడాలంటే ఇవన్నీ కొంచెం మనం ఫాలో కావాలి. ఓకే, నెక్స్ట్ దీన్ని మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాం. చూడండి, ఫస్ట్ ఒక్కసారి మీకు చూపిస్తాను ఇది ఎంత బాగా వచ్చిందో. ఓకే, సో బ్యాక్ కూడా అలా ఓపెన్ అయినట్టుగా వస్తుంది మనకు. సో ఇలా టాప్లో కానీ ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఓకే, సో ఇలా అందమైన స్వాన్ని మనం ఇంట్లోనే హ్యాపీగా రెడీ చేసుకోవచ్చు. ఇది దోసకాయతో ఒక్కటే కాదు, మస్క్ మెలన్తో చేసుకోవచ్చు. అలాగే చిన్న సైజ్ మనం పప్పాయతో కూడా చేసుకోవచ్చు. నెక్ కీరా కాకుండా పొడవాటి వంకాయలు ఉంటాయి కదా, వేపుడు చేసుకునేవి అవి వాడవచ్చు. లేకపోతే కొంచెం పచ్చిగా ఉండే అరటికాయను కూడా వాడవచ్చు. ఏది తీసుకున్నా కొంచెం బెండ్గా ఉంటే బాగుంటుంది.